త్రిశతిలో 21వ నామము ఏకార రూప. ఈ నామము పంచదశి మహామంత్రములోని వాగ్భవకూటములోని 2వ బీజాక్షరాన్ని వివరిస్తుంది. ఈ సృష్టిలోని అన్ని రూపాలు శ్రీమాత స్వరూపమే అని ఏకార రూప నామము సూచిస్తుంది. ఈ అక్షరం జ్ఞానప్రదాయిని. పంచదశి మహామంత్రము సర్వవర్ణముల రూపమని, అకారము నుండి క్షకారము వరకు గల వర్ణమాలను తెలియజేస్తుంది. ఈ మంత్రము మోక్షప్రదమని, అంటే జీవుడు అన్ని ప్రాపంచిక బంధాల నుండి ముక్తుడు కావటమే మోక్షప్రదము. ఉపాసకుడు ఏ దేవతను ఉపాసిస్తున్నాడో అన్నింటిలోనూ ఆ దేవతా స్వరూపాన్ని చూడటమే ఏకార రూప అని అర్థము. ఒకే రూపముగా ఉన్న శ్రీమాత తన భక్తుల కోసం అనేక రూపాలుగా వ్యక్తమైనది. జీవులు వారి వారి స్వభావాలకు, గుణాలకు తగినట్లుగా ఆయా దేవతలను ఆరాధిస్తుంటారు. ఇష్టదైవముగా, కులదేవతగా, గ్రామదేవతగా ఈ సృష్టి అంతా ఆ పరమేశ్వరి శక్తియే వ్యాపించి ఉంది. ఎవరు ఏ దేవతను ఆరాధించినా అది అంతా పరమేశ్వరి స్వరూపమే. ఎవరైతే ఆత్మజ్ఞానంతో తన సహజ స్థితిని అనుభూతితో తెలుసుకుంటారో ఇంక రెండవది లేనిదిగా ఏకార స్వరూపంగా అనుభూతికి వస్తుంది. నీటిని పాని, తన్ని ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా నీటిలో ఉన్న రుచి ఒక్కటే. మనస, వాచ, కర్మణ ఏ దేవతను ఆరాధించినా అంతా ఆ పరమేశ్వరి స్వరూపమే. త్రిశతిలో 22వ నామము ఏకాక్షరి. ఒకే అక్షరముగా గల స్వరూపము. అక్షరము అంటే నశించనిది, క్షరము అంటే నశించేది. పరమేశ్వరి మాయా బీజము హ్రీంకారమునే స్వరూపముగా కలిగి ఉంటుంది. అందుచేత ఆమెను ఏకాక్షరి అంటారు. స్వస్వరూప జ్ఞానం లేనిదే ముక్తి లభించదు. హ్రీంకారము చేత ఆత్మజ్ఞానము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాయ నశిస్తుంది. ఈ మాయకు ప్రతిబింబము ఈశ్వరుడు. ఈశ్వరునికి సర్వజ్ఞతను కలుగు చేయనది ఆ పరమేశ్వరి కాబట్టి ఆమె ఏకాక్షరి. ఏక అంటే అఖండమైన ఏకైక చైతన్య రూపము. పరమేశ్వరిని ఉపాసించే బీజము హ్రీం అనబడే మాయా బీజము. ఈ సృష్టిలో ఉండే చైతన్యమంతా ఆ పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆమె ఏకాక్షరి. ఉపాసకుడు, సాధకుడు ఈ సృష్టి అంతా అఖండమైన చైతన్యంగా వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటాడు. ఈ చైతన్య రూపానికి ఆది అంత్యములు, జనన మరణాలు లేవు. నశించే శరీరముతో పాటు నశించని తత్వము ఏదైతే ఉన్నదో అది ఆత్మస్వరూపమని తెలుసుకుంటాడు. ఆత్మతత్వం తెలుసుకున్న వారిలో సాధన చేత మాయ నశిస్తుంది. అన్ని కర్మలు చేస్తూ వారు దేనిలోనూ అతుకు లేకుండా జీవిస్తారు. ఈశ్వరుడు ప్రతివారిలో ఆత్మలో నుండి చూస్తుంటే శక్తి ప్రకృతిగా ఈ సృష్టి అంతా వ్యాపిస్తూ విస్తరిస్తూ ఉంటుంది. ప్రతి మానవ శరీరములో మార్పులన్నీ మాయ వలననే జరుగుతాయి. శరీరాన్ని నిమిత్త ఉపాధిగా సాధన చేత అద్వైత తత్వాన్ని తెలుసు. త్రిశతిలో 23వ నామము ఏకానేకాక్షరాకృతి. ఏకమైన అక్షరమే అనేక అక్షరములుగా మారినది అని అర్థము. అన్ని రూపాలను ఆశ్రయించి ఉన్నది ఈశ్వరుడు. అకండి క్షకారము వరకు ఉన్న వర్ణమాలను మాతృకలు అంటారు. వాటిని శ్రీమాత మాలగా ధరించినది. ఈ చరాచర జగత్తు అంతా మాయచేతనే సృష్టించబడుచున్నది. ప్రకృతి అంతా మాయచే మార్పులతో కూడుకున్నది. ఏకాక్షరమైన ఓంకారము నుండి సమస్త సృష్టి జీవరాశులు ఆవిర్భవించాయి. అందుచేతనే పరమేశ్వరిని మాతృకా వర్ణ రూపిణి అంటారు. పంచదశి మహామంత్రములోని ఏకారాన్ని ఏకానేకాక్షరాకృతి అని వివరింపబడినది. అమ్మను ధ్యానించే వారికి, ఉపాసకులకు సరస్వతీ స్వరూపం వాగ్దేవతగా మృదుమధురమైన కవితాశక్తిని ప్రసాదిస్తుంది. ఆ పరాశక్తి అనుగ్రహము వలననే అకారము నుండి క్షకారము వరకు గల మాతృకలను కళామాలలుగా ధరిస్తారు. అంటే
కావ్యములను, శాస్త్రములను, గానములను, నర్తనములను లయ స్వరములుగాను ఉపాసకులకు, సాధకులకు వారిలో నుండి సృష్టి చేసే శక్తిని ప్రసాదిస్తుంది. ప్రకృతి అంతా మాయ, మార్పులతో కూడుకున్నది. నీరు మంచుగా మారి ఘనీభవించి మరలా సూర్యరశ్మిచే జలముగా మారుతున్నది. అలాగే అక్షరాలలోని మాయ చైతన్యముగా ప్రకాశిస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము ప్రాణాయామంతో చేస్తూ ఉంటే ప్రాణశక్తి వృద్ధి అయి చైతన్య శక్తి కలుగుతుంది. త్రిశతి 24వ నామము ఏతత్తదిత్య నిర్దేశ్య. ఈ చరాచర సృష్టి అంతా ఏ పరమ చైతన్యముతో నిండి ఉందో ఆ చైతన్య శక్తి ఈ విధముగా ఉంది అని నిర్దేశించి చెప్పడానికి వీలు కాని స్వరూపమే ఏతత్తదిత్య నిర్దేశ్య అనే నామము. ఉపనిషత్ మహావాక్యాలలో తత్సి అహం బ్రహ్మాస్మి, అంతటా ఏదైతే ఉందో అది నీవై ఉన్నావు అనే భావాన్ని వ్యక్తం చేయలేని స్వరూపంగా ఉంది అని అర్థము. మానవుడు తన రూపాన్ని, గుణాన్ని, జాతిని, మనోబుద్ధి, అహంకారాలనే తొడుగులను తీసివేస్తే లోపల ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇంద్రియాలకు, పంచభూతాలకు, శబ్ద స్పర్శ రూప రసగంధాలకు వ్యక్తమయ్యే స్వరూపము కాదు ఆ పరమేశ్వరి స్వరూపము. ఈ తత్వాన్ని మహాత్ముల ద్వారా, సద్గురువుల ద్వారా సూక్ష్మమైన తత్వంతో వేదరూపముగా ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోగలగాలి. ఈ తత్వం బాహ్య ప్రపంచంలో వస్తువుల ద్వారా తెలుసుకోబడేది కాదు. ప్రకృతి అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నింటినీ శరీరము ఆధారముగా చేసుకొని పురుషుడు అధిష్ఠించి ఉంటాడు. జీవ చైతన్యముతో నెలకొని ఉన్న జీవుడు ఈ ప్రకృతితో తాదాత్మ్యత చెందుతాడు. లోకములో ఉన్న అన్ని వస్తువులను ప్రత్యక్షమని, పరోక్షమని చెప్పగలము. మానవుల లక్షణాన్ని, ధర్మాన్ని గురించి చెప్పేది ఎరుపు, తెలుపు అనే వర్ణాలు. స్వభావాలను గురించి చెప్పేది గుణము. వారు చేసే కర్మలను గురించి చెప్పేది క్రియలు. ఆ పరమేశ్వరి శబ్దమునకు గాని, రూపాన్ని గాని నిర్దిష్టంగా ఇది అని చెప్పలేము. ఆ పరదేవత వాక్కుకు, మనస్సుకు అతీతమైనది. కపిల మహర్షి సిద్ధాంతం ప్రకారం ప్రకృతి పురుషుల వలన 24 తత్వాలతో పురుషుణ్ణి చేరి ఈ జగత్తు సృష్టింపబడుచున్నది. పాలు పెరుగుగా మారినట్లే పురుషుడు ప్రకృతితో చేరి ఈ జగత్తును సృష్టించుచున్నాడు. ఈ తత్వాన్ని తెలియజేసే దానిని సాంఖ్య దర్శనం అంటారు. విష్ణువే సమస్తానికి కర్త అని వ్యాస మహర్షి భాగవతంలో చెప్పారు. జగత్తుకు మూల కారణం పరమాణువే అని కణాద మహర్షి వైశేషిక దర్శనంలో చెప్పారు. అంటే కొన్ని పరమాణువులు కలిసి ఈ జగత్తు అంతా పరమేశ్వరునిచే సృష్టించబడినది అని అనుమాన ప్రమాణంగా చెప్పారు. ఇలాంటి సిద్ధాంతాల ద్వారా పరదేవతను నిర్దేశించడానికి వీలు లేదు. బయట కనిపించేది ఆకృతి. సాధనలో నిరాకృతిలో లీనమయ్యేవారు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే ఆనందాన్ని పొందుతారు. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన వదిలిన వారే ధ్యానములో కోరుకున్నది దర్శించగలుగుతారు. వీరికే ప్రత్యక్ష ప్రమాణం తెలుస్తుంది. ప్రాణాయామంతో కుండలిని శక్తిని పైకి లేపి సహస్రారంలో బిందు రూపములో శివునితో శక్తిని కలిపినప్పుడు సాధకులు మాయచే కప్పబడరు. ఆనందానుభూతిలో లీనమై ఉంటారు. త్రిశతి 25వ నామము ఏకానంద చిదాకృతి. ఏకమగు ఆనందము యొక్క ఆకృతి కలది. మోక్షమును కలుగచేయటమే ఆమె స్వరూపము. బయటకు కనిపించే దానిని ఆకృతి అంటారు. చైతన్య స్వరూపమే శ్రీమాత ఆకృతి. సాధకులకు చిన్మయానంద స్థితిని కలిగించేది చిదాకృతి. అందుచేతనే ఆమె సచ్చిదానంద రూపిణి. ఆ పరబ్రహ్మ స్వరూపమే విజ్ఞానము, ఆనందము అని, ఆ ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడినది. అదే సచ్చిదానంద బ్రహ్మానంద స్థితి.
ఆ పరాశక్తి యొక్క చిచ్చక్తి ఏకరూపముగా దర్శించడమే అద్వైతానందం. అటువంటి అద్భుతమైన ఆనంద స్థితి సాధకునికి అనుభూతి ద్వారా వస్తుంది. మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ప్రాణాయామం ద్వారా సహస్రారానికి చేర్చి అక్కడ ఆత్మసాక్షాత్కారం పొందిన సాధకునికి అటువంటి బ్రహ్మానంద స్థితి కలుగుతుంది. అటువంటి సాధకులకు కలుగజేసే చిదానందమే బ్రహ్మానంద స్థితి. ఇలాంటి సాధకులు మాయకు లోనుకారు. సమస్త ప్రాణులు, ఈ ప్రకృతి ఆ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించినాయి. ఆ పరమాత్మలో నుండి అనేకముగా సృష్టింపబడి చూడబడే ప్రపంచము, చూసేవారు అనుభవించే జ్ఞానము అంతా ఒక్కటే అనే భావముతో ఉంటారు. అవధూతలు, మహాత్ములు బ్రహ్మానందంలో లీనమయ్యే ఏకత్వ స్థితిని పొందుతారు. అటువంటి యోగులు మాయకు లోబడకుండా అద్భుతమైన కాంతితో కూడిన ఆనంద స్థితి అనుభూతికి వస్తుంది. జీవుడు ఉన్నదానిని మరిచి అజ్ఞానంతో నామరూపాలతో లీనమై బాహ్యకర్షణతో మోహంలో పడిపోతున్నాడు. అల్పమైన విషయాకర్షణలతో అనంతతత్వాన్ని మరిచినాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం పొందిన బ్రహ్మవిదుడు బ్రహ్మమే అవుతాడు.